మనం మాట్లాడదాం ఇంకొంతమందిని కూడా వాళ్ళ సమస్య ఏ విధంగా చెప్తారని. అమ్మ చెప్పండి మరి, ఇప్పుడు దాదాపు 20 రోజుల నుండి మీరు ఇక్కడ కూర్చున్నారు. సో ఒక పక్క ఇదంతా ప్రభుత్వ ల్యాండ్ అంటా ఉన్నారు, కొంతమంది వచ్చి కొట్టిల్లని చెప్తా ఉన్నారు. ఏం ఏం న్యాయం కోరుకుంటారు మీరు అసలు? మేము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది సార్. 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాము. ఇప్పుడిప్పుడు అంతా డెవలప్ అయింది ఇది. అప్పుడు మొత్తం అడవి ఉండే, సరిగా రోడ్లు లేవు, మొత్తం అడవి ఉండే. అప్పటి నుంచి ఇక్కడ కేసరాలు ఉండే కాబట్టి మేమంతా రాళ్ళు కొట్టుకునే వాళ్ళం. ఇక్కడ వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం. అయితే 2021 సంవత్సరంలో ఏం జరిగిందంటే సడన్గా వచ్చేసి అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సడన్గా వచ్చేసి మా ఇల్లు అన్నీ కూల్చివేయడం జరిగింది. అయితే ఇల్లు అన్నీ కూల్చివేసి అప్పుడు ఇంకా జేసీబీలు తీసుకొచ్చారు, ఇల్లు అన్నీ కూల్చివేశారు. కూల్చివేస్తే ఇంకప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చారు మా బస్తీకి. డిసెంబరు 8వ తారీఖున మా ఇల్లు కూల్చేయడం జరిగింది. అప్పుడు సార్ ఇంకా సీఎం కాదు, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అయితే సార్ వచ్చారు. సార్ వచ్చి మాకు చెప్పడం అయితే క్రిస్మస్ రోజే వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళే ఎక్కువ ఉన్నాం. మావి పండుగకు తెచ్చిపెట్టుకున్న సామాన్ కావచ్చు, వస్తువులు కావచ్చు, అన్నీ పోయినాయి. అయితే సార్ వచ్చి కొన్ని బిందెలు బట్టలు మాకు కొంచెం పంచి ఆ రోజు సారు వచ్చి మాట ఇచ్చిపోవడం ఏమంటే, అమ్మ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడము చాలా అన్యాయము, గరీబులను అలా చేయకూడదు కదా, ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే, నేను సీఎం అయినట్లయితే మీకు ఇక్కడనే పట్టాలు ఇచ్చి ఇందిరా మిల్లు కట్టిస్తానని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది ఆ రోజు. ఆ సార్తో పాటు ఇంకా చాలామంది వచ్చారు. అయితే వచ్చి మాకు అందరూ చెప్పి వెళ్ళారు, మీకు న్యాయం చేస్తామని చెప్పి వెళ్ళారు. కానీ అప్పుడు సార్ చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మళ్ళీ 2021 నుంచి కూడా మేము ఇక్కడనే ఉంటున్నాము. మళ్ళీ ఎవరు రాలేదు. మిమ్మల్ని ఇట్లా బెదిరించడం కానీ ఇక్కడికి నుండి వెళ్ళిపోవాలని ఎన్ని రోజుల నుండి చెప్తున్నారు? ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి ఏమైందంటే నెల రోజుల నుంచి అప్పుడు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గంగాధర్ సారు ఇల్లు కూల్చివేసినప్పుడు మాకు ఫుడ్ విషయంలో, వాటర్ విషయంలో అన్ని విధాలుగా మా ద్వారా కేసులు వేయించడం కానీ ప్రతి దానికి సార్ సాయం చేశాడు మాకు. ఇప్పుడు ఇంకా సార్ని ఎవరు ప్రెజర్ పెట్టారో తెలియదు, కానీ సార్కి ఎక్కడి నుంచి ఒత్తిడి పెట్టారో తెలియదు. కానీ ఎందుకంటే ఇది చాలా ఖరీదైన ల్యాండ్ కాబట్టి ఎవరో పెద్దోళ్ళే కావాలని చెప్పిస్తున్నారు, కావాలనే చేపిస్తున్నారేమో. ఎందుకంటే అప్పుడు సార్ మాకు చాలా హెల్ప్ చేశారు సడన్గా. ఎందుకంటే మేము ఏ సమస్య వచ్చినా సార్ దగ్గర వెళ్ళి చెప్పుకుంటాము. ఏ సమస్య వచ్చినా మేము సార్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మాకు అందుబాటులో కార్పొరేటర్ గంగాధర్ సార్ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్తాం, మా సమస్యలు అక్కడే చెప్పుకుంటాం. సారు ఎందుకు సడన్గా అలా మారవలసి వచ్చిందో మాకు తెలియదు. కానీ అయితే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మీరు ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పాడు. ఇప్పుడు నెల రోజుల నుంచి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాల నుండి కావచ్చు, అంతకుముందు ఎవరైనా వచ్చి ఇట్లనే చేసిల్లా? లేదు ఎవ్వరు రాలేదు. ఆ ఇల్లు కూల్చేసినప్పటి నుంచి ఈ మధ్యలో నెల రోజుల నుంచే ఇది జరుగుతుంది. అయితే 2-3 లక్షలు తీసుకొని మీరు వెళ్ళిపోలే, ఇది స్థలం మీకు రాదు, వెళ్ళిపోయినట్లయితే మీ మీద దాడులు చేస్తారు, అది ఇది అని గవర్నమెంట్ స్థలం అన్నప్పుడు మీకు డబ్బులు ఎందుకు ఇస్తున్నాడు అన్నట్టు మరి? అదే కదా సార్, గవర్నమెంట్ స్థలం అయినప్పుడు మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇది గవర్నమెంట్ స్థలం కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయింది, దీని మీద కేసులు వేసి వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు గెలుచుకున్నారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు మేము సానుభూతిగా, అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కదా, ఒక దయతో కనికరంతో మీకు ఈ డబ్బులు ఇస్తున్నాం, ఖాళీ చేతుల్లో పంపించడం ఎందుకని చెప్పేసి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అయితే వెళ్ళిపోయాము, మేమందరూ వెళ్ళిపోయాము. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరికి భయము, ఒకవేళ మనల్ని కూడా వెళ్ళగొట్టేస్తారు, ఒకరినొకరు చూసి ఒకరి భయంతో మొత్తం ప్రాంతం అంతా ఖాళీ అయిపోయింది. కొంతమంది వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఆగిపోవడం జరిగింది, కొంతమంది మీ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళమని చెప్పేసి ఆగిపోవడం జరిగింది. మేము ఆ రోజే వెళ్ళాము. ఆ రోజు నైట్ మొత్తము మేము వెళ్ళిన రోజే మొత్తం రేకులు పాతేశారు, ఇక్కడ మొత్తం బ్లూ షీట్లు పాతేశారు. అయితే ఆ రోజు తీన్మార్ మల్లన్న సార్ రావడం జరిగింది. వచ్చి ఇంకా సార్ వచ్చి రేకులన్నీ తీపిచ్చేసి గందరగోళం చేసి మొత్తం రేకులన్నీ తీపిచ్చేసి మీరు ఎవరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి తిరిగి ఇక్కడికి వచ్చేయాలంటే మేము అందరూ రావడం జరిగింది. అప్పటి నుంచి ఏమంటే మీరు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రతిరోజు మా మీద దాడులు. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తున్నారు, రౌడీలు రావడం, మమ్మల్ని బెదిరించడము. అందరూ అక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారనమాట. అయితే ఇక్కడ వచ్చి మీరు మీ సమస్యలు చెప్పుకున్నట్లయితే అది రేవంత్ రెడ్డి సార్ వరకు తీసుకెళ్తాము అంటే మేమందరూ దాదాపు 80% మంది వెళ్ళిపోయాము. 2 బస్సులు పెట్టారు, అయితే వెళ్ళిపోయాము మేము. కొంతమంది మాత్రం లేడీస్, ముసలి వాళ్ళు, కొంతమంది జెంట్స్ ఉన్నారు ఇక్కడ. అయితే ఎవరు లేని సమయం చూసి ఒక 40-50 మంది ఇజ్రాలు, తర్వాత 40-50 మంది రౌడీలు వాళ్ళు వచ్చేసి ఆడవాళ్ళ మీద, ముసలాళ్ళ మీద, చిన్నపిల్లల మీద దాడులు చేసి మా వస్తువులన్నీ పాడు చేసి వాళ్ళని పంపించి మా మీద దాడులు చేయడానికి. లేదంటే మేము మా మీద మాకేం శత్రువులా, మేము వాళ్ళకి శత్రువులా?
మా మీద దాడులు చేస్తానని ఈ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పేసి ఒక్కసారిగా వచ్చి వాళ్ళందరూ అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కొంతమంది ఫుడ్ తింటున్నారు, కొంతమంది గుడిసెలలో కూర్చున్నారు, కొంతమంది మాట్లాడుతున్నారు. అలా ఉన్నప్పుడు చెప్పిలా అమ్మా ఇక్కడ స్థానిక పోలీసులు కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే ఉంటారు కదా మీ నియోజకవర్గానికి, వాళ్ళకి ఇట్లా జరుగుతుందని చెప్పిలా మరి గతంలో మాకు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని వెళ్ళిపోంటున్నారు అని చెప్పేసి అడగలేవు? అడిగాం సార్, మేము కేసులు పెడుతుంటే కూడా పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు కదా. ఈ హైదరాబాద్లో పోలీసు వాళ్ళు చాలా ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు అని చెప్తున్నారు, కానీ ఎక్కడ ఫ్రెండ్లీగా సార్? అసలు లేడీస్ అని కూడా రెస్పెక్ట్ కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. లేడీస్ని పట్టుకొని చేతులు పట్టుకొని వ్యాన్లో వేయడానికి లాగుతారు. ఫ్రెండ్లీ పోలీసులు వాళ్ళు ఏమన్నా వాళ్ళు కసాయి వాళ్ళు సార్. పోలీసు వాళ్ళు కూడా మాకు అసలు కొంచెం అంటే కొంచెం కూడా సాయం లేదు. ఆ రోజు దాడులు జరిగిన రోజు కూడా అంతమంది 70-80 మంది వచ్చి మా వాళ్ళ మీద దాడులు చేసి కొంతమందికి కాళ్ళు విరగడం, కొంతమందికి చేతులు విరగడం, అలా అయితే కూడా 5 మందిని పట్టుకున్నారు. 2 ఇజ్రాయలు మగళ్ళని పట్టుకొని రూమ్లో వేసి బంధిస్తే కనీసం మా వాళ్ళు 1-2 గంటల నుంచి ఫోన్లు చేస్తే కూడా ఏ ఒక్క పోలీసు రాలేదు. ఎందుకంటే వీళ్ళని కాపాడడానికి మా వాళ్ళు ఇక్కడ రోడ్ల మీదకి పరిగెట్టుకుంటూ వచ్చేసారు వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి. ఏంటంటే ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వానికి? చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు? మాకు న్యాయమేం సార్, మాకు ఉండడానికి గూడు కావాలి, మాకు ఉండడానికి స్థలం కావాలి. మాకు పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు అవేం అవసరం లేదు. మాకు వెళ్ళిపోవడానికి రెడీ, కానీ మీకు ఇల్లు కావాలి కంపల్సరీ. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము సార్, వెళ్ళిపోము. ఇప్పటికే మా వాళ్ళు ఎంతోమంది చనిపోయారు ఈ స్థలంలోనే. మేము కూడా ఇక్కడే చనిపోమంటే ఇక్కడే చచ్చిపోతాం. కానీ మాకు ఇక్కడే రేవంత్ రెడ్డి ఆ రోజు మాట ఇచ్చేలేడు కదా, మీరున్న స్థలంలోనే మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా, మీకు పట్టాలు ఇస్తానని. సార్కు ఓట్లేసి గెలిపించాము. ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోమనండి సార్. సార్ని మాట ఇచ్చిన వారే నాయకుడు కదా, మాట ఇచ్చి మాట తప్పిన వాడు నాయకుడు కాదు. మళ్ళీ ఇంకొకసారి ఎలా గెలిపిస్తాం నిన్ను? ఒకవేళ నువ్వు మాకు అన్యాయం చేసి నువ్వు పరిపాలిస్తే ఈ 5 సంవత్సరాలు పరిపాలిస్తావు, కానీ తర్వాత నువ్వు గెలవవు. గరీబుల్ని ఇలా తొక్కుకుంటూ వెళ్తుంటే ఎవరు గెలిపిస్తారు? ప్రజాపాలన అందిస్తున్నా అంటున్నాడు. ఏం ప్రజాపాలన అందిస్తున్నారు సార్? ప్రజలను తొక్కివేస్తున్నాడు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇళ్ళను కూల్చేసి రోడ్ల మీద పాడేశారేమో, కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ గుడిసెలు కట్టుకొని ఇక్కడే ఉంటున్నాం. కానీ ఇలా దాడులు చేయించలేదు. ఆ ప్రభుత్వమే నయం అనుకుంటున్నాను నేను. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనుకుంటున్నాం మేమైతే మా మనసుకు. ఎందుకంటే మా మీద దాడులు చేయించలేదు వాళ్ళు, ఖాళీ మా ఇల్లు కూల్చేసి ఈ ప్రాంతం నుంచి ఎల్లగొట్టడానికే ప్రయత్నం చేశారు. కానీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? మరి ఇప్పుడు దాదాపు 20 రోజుల నుండి ఇక్కడ కూర్చున్నారు. సో ఏంటి న్యాయం కావాలా? మరి న్యాయం కావాలి సార్ మాకు. లేదంటే ఎన్ని రోజులని ఇలాగే వర్షం రాని ఎండ రాని ఇక్కడనే టెంట్ల కిందనే ఉంటాము. మాకు న్యాయం జరిగేంత వరకు ఇలాగే ఉంటాం, మేము ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. కానీ దాడులు చేసారని చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి. మళ్ళీ ఇట్లనే దాడులు చేసి ఏం చేస్తారు? చేయను సార్, చచ్చిపోవడానికైనా రెడీ మేము. ఈ దాడులు చేస్తే మేము కూడా ఎదురు దాడులు చేస్తాం. మేమేమో ఊకేమో. అప్పుడు ఏదో మనుషులు లేము కాబట్టి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాము కాబట్టి వాళ్ళు దాడులు చేసి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు దాడులు చేసి మేము ఎదురు దాడులు చేయడానికని మేము సిద్ధంగానే ఉన్నాము. పోలీసు వాళ్ళు వస్తే కూడా మేము ఊకము, పోము. మేము ఎందుకు వెళ్తాం సార్? 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎవరికో ఇచ్చేసి మేము ఎందుకు వెళ్ళాలి సార్? మేము ఓట్లు వేసాము, గెలిపించాము. మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు అన్ని ఇక్కడవే ఉన్నాయి. మా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ వచ్చాము. ఇప్పుడు మా పిల్లలకు పెళ్ళి అయింది, వాళ్ళకు కూడా పిల్లలు అయిపోయారు. మేము ఎందుకు వెళ్ళాలి ఈ ప్రాంతంలో వదిలిపెట్టి? అంటే ఇప్పుడు డెవలప్ అయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోమంటే మేము వెళ్ళిపోవడానికి అయితే రెడీగా లేము.